నిజామాబాద్ జిల్లా అలాగే పి సాంబశివరావు గారు ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఈరోజు 13 జిల్లాలు ఒకే ఐక్యతాటి మీదకి వచ్చి ఒకే వేదికను ఏర్పాటు చేసుకొని పోరాటాల ద్వారా మా యొక్క సమస్యలను పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతూ 13 జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ విశాఖ జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి ఒక సమిష్టి ఆలోచనతో అక్టోబర్న ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. అది బ్యాలెట్ పద్ధతి ద్వారా మరి ఈ ఎన్నికలని ప్రజా న్యాయబద్ధంగా నిర్వహించడానికి పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు మహాసభలో కూడా మరి గత 6.5 దశాబ్దాలుగా నాయీ బ్రాహ్మణులకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా దారిద్ర్య దిగువన ఉన్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మరి అగ్రకులాలు మరి పెత్తందారులు మరి నాయకత్వాన్ని చెలాయిస్తూ ఉన్నారు. కానీ మా వారి బతుకులు మాత్రం మారట్లేదు.